సో డయాబెటిక్ డైట్ని కంటిన్యూషన్ చూద్దాము. ఈ డయాబెటిక్ డైట్లో నేను కామన్గా ఇండియన్ సినారియోలో, సౌత్ ఇండియన్ సినారియోలో చెప్తున్నాను. మనం కామన్గా హెవీ వర్కర్స్ కాదు యూజువల్గా. సో హెవీ వర్కర్స్ కానప్పుడు యూజువల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇంట్లో చేసే చిన్న ఇడ్లీలు అయితే 3 ఇడ్లీలు లెక్క. దానికి సమానంగా ఏదైనా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో ఒక సూప్ బౌల్కి సరిపడా ఉప్మా, లేదు మసాలా దోశ అయితే 1, పెద్ద దోశ అయితే 1, చిన్న దోశలు అయితే 2, కొంచెం ఆయిల్ పడుతుంది, చట్నీ ఉంటుంది కాబట్టి. పూరీలు చిన్నవి అయితే 3, పెద్దవి అయితే 2, చోలే భటూరా లాంటివి అయితే 1, ఇట్లా తీసుకోవచ్చు. ఇది కాకుండా మధ్యాహ్నం లంచ్ ఒక సూప్ బౌల్కి సరిపడా అన్నం, అంతే కూర, ఒక కప్పు సాంబార్ కానీ రసం కానీ, 1 కప్పు పెరుగు. ఇదంతా కూడా అదే అన్నంలో, మళ్ళీ అన్నం పెట్టుకోవడానికి వీల్లేదు. అండ్ కుక్కర్లో టేబుల్ మీద పెడితే ఇంకా అన్నం తినబుద్ధి అవుతుంది, అందుకని కుక్కర్ పెట్టుకోకుండా ఉంటే బెటర్. అండ్ ఈవినింగ్ డిన్నర్లో కూడా ఇదే సమానంగా మెయింటైన్ చేయగలిగితే ఇలాగే తీసుకోవచ్చు రైస్ లిమిట్లో. లేదు నేను లిమిట్ మెయింటైన్ చేయలేను, రాత్రిపూట అన్నం ఎక్కువ పడిపోతుంది అని అనుకుంటే కనుక పెద్దది ఆయిల్ వేసిన చపాతీ అయితే 1 విత్ 1 సూప్ బౌల్ ఆఫ్ కర్రీ. లేదు చిన్నవి పుల్కాలు లాంటివి నూనె వేయకుండా చేసే అయితే 2 పుల్కాలు విత్ 1 సూప్ బౌల్ ఆఫ్ కర్రీ అండ్ 1 గ్లాస్ మజ్జిగ. ఇది టైమింగ్స్ ఎట్లా పెట్టుకోవచ్చు అంటే 7:38 కల్లా బ్రేక్ఫాస్ట్, 1 o'clock కల్లా డిన్నర్, లంచ్, రాత్రి మళ్ళీ 8 o'clockకి డిన్నర్. సో ఈ మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుంది కదా, సో 10-11 మధ్యలో 1 బాయిల్డ్ ఎగ్, సాయంత్రం 4-5 మధ్యలో 1 ఫ్రూట్. కాఫీ, టీ, షుగర్ లేకుండా తీసుకోవచ్చు, ఏ టైంకైనా పర్వాలేదు. అది నైట్ పడుకునే ముందు కొందరికి పాలు తాగే అలవాటు ఉంటుంది, 1 కప్పు పాలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.